హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో అమ్మే సాఫ్ట్ ఇడ్లీ అండ్ క్రిస్పీ దోశ బ్యాటర్ రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో ఒక్కసారి ఇడ్లీ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఒకే పిండితో దూది లాంటి మెత్తటి ఇడ్లీలని అండ్ కరకరలాడే క్రిస్పీ దోశల్ని 3-4 రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ 2-in-1 ఇడ్లీ దోశ బ్యాటర్ని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3.5 కప్పుల ఇడ్లీ రైస్ని వేసుకోండి. ఈ 2-in-1 ఇడ్లీ బ్యాటర్ కోసం ఖచ్చితంగా ఇలా ఇడ్లీ రైస్నే వేసుకోవాలి, నార్మల్ రైస్ని వేసుకోకూడదు. ఈ ఇడ్లీ రైసు ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈజీగా దొరుకుతాయి. సో ఇలా 3.5 కప్పుల ఇడ్లీ రైస్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. అండ్ అలానే మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతో 1 కప్పు కొద్దిగా మందంగా ఉన్న అటుకుల్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఇందులో నీళ్ళని పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. సో ఇలా కడిగిన తర్వాత ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకోండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం తాగే మంచినీళ్ళను పోసుకొని నానపెట్టుకోవాలి. అండ్ అలానే ఇక్కడ నేను మీకు నానపెట్టుకునే నీళ్ళు ఎంతవరకు పోసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను, చూసారా. నీళ్ళు పోసిన తర్వాత మన వేళ్ళని ఇలా నీళ్ళలో పెట్టి చెక్ చేశారంటే ఈ 2వ గీత ఉంటుంది కదా, అంతవరకు పోసుకుంటే మనకి బియ్యం అండ్ పప్పులు కూడా చక్కగా నానిపోతాయి. సో ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి ఈ బియ్యం అండ్ పప్పుల్ని ఒక 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి ఇందాక మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళని వేసుకొని వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. సో మినపప్పును కూడా ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో కూడా తిరిగి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని దీని మీద కూడా ఒక మూత పెట్టేసుకొని ఈ మినపగుళ్ళను కూడా 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను మీకు బియ్యం అండ్ పప్పులు 6 గంటల సేపు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, చక్కగా నానిపోయాయి. అండ్ మినపప్పు కూడా 6 గంటల సేపు నానిన తర్వాత చూసారా ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఫస్ట్ మినపప్పుని గ్రైండర్లో వేసుకొని మనం నానపెట్టుకున్న నీళ్ళనే మధ్య మధ్యలో కొద్దిగా పోసుకుంటూ ఈ మినపప్పుని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునే వాళ్ళు మాత్రం బియ్యాన్ని 3.5 కప్పులు కాకుండా 3 కప్పులు వేసుకొని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను మీకు మినపప్పు గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. మనం చేతితో ఇలా అంటే చేతికి ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా బాగా మెత్తగా అండ్ ఇలా కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. సో మనకి పిండి చూసారా ఎంత ఎయిరీగా చక్కగా గ్రైండ్ అయిందో. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇడ్లీ అండ్ దోశలు 2 కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదే గ్రైండర్లో మనం నానపెట్టుకున్న బియ్యం అండ్ పప్పులను కూడా వేసుకొని ఈ నానపెట్టుకున్న నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా బరకగా గ్రైండ్ చేసుకోవద్దు, కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పిండి గ్రైండ్ అయిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే మన చేతికి కొద్దిగా బరకగా అనిపించాలన్నమాట. ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు రవ్వ వేసినట్లుగా చక్కగా వస్తాయి అండ్ దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇందాక మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకొని ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తో ఇలా కొద్దిగా బీట్ చేసుకున్నట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన పిండిలో గాలి ఏర్పడి ఉదయానికి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇలా బాగా 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసుకొని ఈ పిండిని ఒక 8 నుండి 10 గంటల సేపు పులయనివ్వాలి. ఇక్కడ నేను నైట్ గ్రైండ్ చేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా. పిండి చక్కగా
చక్కగా పొంగి బాగా పులిసింది. సో మనకి 2 in 1 ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకే డైరెక్షన్లో లైట్గా కలుపుకొని ఇందులోంచి మీకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇలా కావలసినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అవసరమైతే కొద్దిగా నీళ్ళని పోసుకొని పిండిని ఈ విధంగా మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి ఇడ్లీలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇడ్లీని ఉడికించుకోవడానికి ఇలా ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్ళు అనేది మరిగే లోపల మనం ఇడ్లీల్ని పెట్టేసుకోవాలి. ఈ ఇడ్లీలను పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లని నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ ఇలా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల ఇడ్లీ ఉడికిన తర్వాత ప్లేట్లకి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. సో ఇదే విధంగా మిగిలిన ప్లేట్లను కూడా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లలో పిండిని మరీ ఎక్కువగా నిండుగా పెట్టేసుకోకుండా కొంచెం లైట్గా గ్యాప్ ఉంచుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత చక్కగా పొంగుతాయి అన్నమాట. సో అందుకని కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇడ్లీలు పెట్టేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు ఇడ్లీలు పెట్టేసుకోవడమే. అండ్ అలానే ఇడ్లీ స్టాండ్లో ప్లేట్లను పెట్టేటప్పుడు కూడా చూసారా మనకి కింద ఉన్న ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీకి పైన రెండో ప్లేట్లో ఉన్న రంధ్రాలు వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి ఇడ్లీ అన్నీ కూడా చక్కగా స్టీమ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇడ్లీ ప్లేట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీలను ఉడికించుకోవడానికి ముందుగానే మనం మరిగించుకుంటున్న నీళ్ళల్లో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే చక్కగా స్టీమ్ అవుతాయి. సో 10 నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఈ ఇడ్లీలని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అంటుకోలేదు అని అంటే ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు అలా వదిలేసేయండి. వెంటనే ఇడ్లీలు తీసేసారంటే ఈ ఇడ్లీలు విరిగిపోయినట్లు వస్తాయన్నమాట. సో అందుకని కొద్దిగా వెయిట్ చేసి ఈ ఇడ్లీలు తీసుకోవడానికి స్పూన్ని ఇలా నీళ్ళలో ముంచుకొని తర్వాత ఇడ్లీలని ప్లేట్లో నుంచి తీసేసుకోవాలి. సో మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత దూదిలాగా ఉందో. ఇది ఏ చట్నీతో తీసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చక్కగా పొంగుతాయి కూడా. అలాగే మనకి రవ్వ వేసిన ఇడ్లీలాగానే వస్తాయి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనకి ఇడ్లీ రెడీ అయిపోయాయి కదా. ఇక ఇదే పిండితో దోశలను ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దోశలు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. నూనె అనేది మరీ ఎక్కువగా గ్రీజీగా రాసుకోకూడదు. జస్ట్ ఒక డ్రాప్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీని మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని మరలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేయండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసుకోవడం వలన ఆల్రెడీ వేడైన పెనం అనేది కొద్దిగా లైట్గా చల్లబడుతుంది అనమాట. అప్పుడు కనుక దోశలు వేసుకున్నారంటే దోశ క్రిస్పీగా వస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి అవసరమైతే కొద్దిగా నీళ్ళని కలుపుకొని పిండిని దోశల పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక గరిటెడు పిండిని వేసుకొని దోశని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన పచ్చిదనం పోయిన తర్వాత ఇలా 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ నూనెని దోశ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట. సో నూనె వేసుకున్న తర్వాత మంట అన్ని వైపులు కూడా చక్కగా తగిలేటట్లుగా ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా.
దోశ చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ మంచి కలర్తో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రెగ్యులర్గా వేసుకునే దోశల బియ్యం కన్నా కానీ ఇలా ఇడ్లీ రైస్తో చేసిన దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని, అలాగే ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలని ఒకే పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.